హాయ్ హలో నమస్తే షైనీ శాంతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, మరోసారి సుస్వాగతం. మేము మలేషియాకి ఏ పని మీద అయితే వచ్చామో ఆ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక మరి ఎవరికైనా సరే అబ్రాడ్ వస్తే ఆ షాపింగ్ అనేది ఉంటుంది కదా, ఆ షాపింగ్ చేసుకోవాలనేసి ఇప్పుడు మేము బయలుదేరాము. భాస్కర్ అన్న, నేను, నరేష్. మరి ఇక్కడ ఏ వస్తువు ఎలా ఉంటుందో, ఎంత రేట్ ఉంటుందో ఇండియాకి ఎక్కడికి తెలియదు కాబట్టి నాకు నచ్చిన ఐటమ్స్ కొన్ని కొనుక్కున్నాను, షాపింగ్ పోతున్నాము. ఒకసారి షాపింగ్ తిరిగేద్దాం. అలాగే ఇక్కడ కుమారస్వామి టెంపుల్ వెరీ ఫేమస్, చాలా షూటింగ్స్ జరిగాయి, అక్కడికి వెళ్ళబోతున్నాము. ఇంకా ముఖ్యమైన ప్లేస్ తిరిగిపోతున్నాం, మ్యాక్సిమం కవర్ చేస్తాము మా ఫ్లైట్ టైం అయ్యేలోపు. సో అందుకని షాపింగ్ వెళ్తున్నాం. ఇక్కడ రోడ్లు చాలా నీట్గా ఉంది, ఇక్కడ చాలా సిస్టమ్స్ మనలాగా ఎక్కడ పడితే అలాగా చేసే కాదు, కొన్ని సిస్టమ్స్ ఉన్నమాట, చాలా నీట్గా ఉంది. సో షాపింగ్ బయలుదేరదాం. సో మేము షాపింగ్ చేస్తూ ఆకలి అవుతుందని చెప్పి రెస్టారెంట్కి వచ్చాం. ఏమండి, ఇక్కడికి వచ్చిన తర్వాతనే మన ఇండియా ఒక వాల్యూ తెలిసిందండి. ఫుడ్ బాగలేదు అంటే వీళ్ళు తినేవారికి నచ్చుతుందేమో, మనకి నచ్చదు. మనకి కారాలు, పులుపులు, ఉప్పులు తగలాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ దేశంలో నీళ్లు లేవండి, నీళ్లుగా ఉండవు. నీళ్ళు అడిగితే ఏదో చూపిస్తారు, ఏదో ఒక డికాషన్ లాగా ఇస్తారు తప్ప నుంచి ఇక్కడ వాటర్ ఉండవు. వాటర్ కొనుక్కోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇండియా వాల్యూ తెలుస్తుంది. భాస్కర్ గారు అంటే ఇంతకు ముందు ఇక్కడ ఉన్నారు కాబట్టి 3 years ఆయనకు అన్ని అలవాటు. మనకి కాబట్ల చూసారుగా, మీరు చూపించాను కదా అన్ని రకాలు. ఆ నూడిల్స్ అంట, అదే ఫ్రైడ్ రైస్ అంట, అన్నీ స్వీట్గా ఉన్నాయి. బాబాయ్ వద్దమ్మా, మన ఇండియాకి వెళ్ళిపోవడం బెస్ట్. యాక్చువల్గా శాంతి గారికి తెలీదు మలేషియాలో ఏం తెలియదు. మలేషియాలో చైనీస్ ఫుడ్ చాలా ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ వంతాన్ మీ, నాసి గోరింగ్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. మలేషియా వస్తే మాత్రం మిస్ అవ్వద్దు చైనీస్కి. వంతాన్ మీ, నాసి గోరింగ్, నాసి ఇంకా చాలా ఉంటాయి. మన ఇండియాలో అయితే సూపులకి డబ్బులు అడుగుతారు, చాలా కాదు, సూప్ కూడా ఫ్రీగా ఇస్తారు. చాలా బాగుంటుంది. ఎందుకంటే 3 years నేను ఈ వంతాన్ మీ, నాసి గోరింగ్ అంటే ఫ్రైడ్ రైస్ ఇవే తిని లైఫ్ లీడ్ చేశాను. ఐ లైక్ చైనీస్ ఫుడ్, బట్ ఎస్పెషల్లీ మన ఇండియాలో పక్కన పెడితే మలేషియాలో చాలా చాలా బాగుంటుంది. సో మీరు మలేషియా వస్తే మాత్రం వంతాన్ మీ అండ్ నాసి గోరింగ్, క్రంగ్ నూడిల్స్ అంటే మీ అంటారు, క్రంగ్ నాసి గోరింగ్, ఇవన్నీ చాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సో షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్కి వచ్చేసాము. మేము చేయబోయే షాపింగ్ మాల్ ఇదే, అది చూపించేస్తాను ఒకసారి. రేట్లు ఏమాత్రం ఉన్నాయో చూడాలి. బాసరను ఎక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన. ఇది మనం వెళ్ళే షాపింగ్ మాల్ అన్నమాట. ఈ షాపింగ్ మాల్లో అన్ని రకాలు ఉంటాయన్నమాట. సో మనం ఈ షాపింగ్ మాల్కి మనకేం కావాలో చూసుకోవాలి. మనం అనుకుంటాం కానీ ఇక్కడికంటే మన ఇండియాలోని చాలా తక్కువ అండి. కాదే అబ్రాడ్ వచ్చాం కదా ఏదో కొనాలని కొంటాం కానీ బేసిక్గా చూసుకుంటే మనది చిన్న పర్ఫ్యూమ్ అడిగాను. ఆ పర్ఫ్యూమే దగ్గర ఎంత చెప్పారు మన ఇండియా డబ్బులకి పోలిస్తే 700-800 అంట, 1500 అంట, 2000 అంట. షాపింగ్ వచ్చాము కానీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ వర్షాలే. అంటే ఈ ఊర్లో వర్షాల కంటే ఒక టైం అంటూ ఉండదు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు పడుతూనే ఉంటాయి. ఈ ఊరు వాళ్ళు చేస్తున్న అదృష్టం ఒకటి, ఇక్కడ పచ్చదనం ఎక్కువ ఉంటుంది, పచ్చదనానికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో అందుకని చూడండి వర్షం పడుతూనే ఉంది. మాకు షాపింగ్కి ఆటంకమే కానీ బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది, సూపర్. భాస్కర్ గారు మనకి ఇప్పుడు బుల్లెట్ భాస్కర్గా జబర్దస్త్లో తెలుసు.
జబర్దస్త్లో రాకముందు మలేషియాలో వాళ్ళ పిన్ని గారి దగ్గర గత 3-4 సంవత్సరాల నుంచి పెరిగి పెద్ద అయ్యి ఒక ప్రయోజకుని చేశాను. వాళ్ళ పిన్ని గారి దగ్గరికి జయ గారి దగ్గరికి ఈరోజు మేము వచ్చున్నాము. వాళ్ళు ఈరోజు భాస్కర్ గారు ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ పర్సన్, వన్ ఆఫ్ ద పర్సన్ వాళ్ళ పిన్ని గారు జయ గారు. సో ఈరోజు వాళ్ళని మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను. అలాగే వాళ్ళ బాబు మంచి గిటారా ప్లేలిస్టు అనమాట, చాలా బాగా వాయిస్తాడు. అది కూడా మనం ఒకసారి చూడబోతున్నాము. సో మలేషియాకి రావడంలో భాస్కర్ గారు చాలా హ్యాపీగా, మెయిన్ వాళ్ళని కలవడానికి ఈవెంట్ కోసం రాలేదు, వాళ్ళని కలవడానికే వచ్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ ఒకసారి పరిచయం చేసేద్దాం. ఈరోజు మలేషియాలో భాస్కర్ గారు హౌస్ చూపిపోతున్నా. అంటే మలేషియాలో భాస్కర్ గారికి కూడా ఒక హౌస్ ఉంది. ఆ ఇంటిని మనం చూడబోతున్నాము. దాంట్లో వాళ్ళు ఎవరెవరు ఉంటున్నారు అనేసి మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఎందుకంటే భాస్కర్ హౌస్లో ఇప్పుడు వాళ్ళ పిన్ని గారు ఉంటున్నారంట. వాళ్ళ పిన్ని గారికి హౌస్ ఇచ్చేసి ఇప్పుడు ఆయన బెంగళూరు, మన హైదరాబాద్లో జబర్దస్త్లో ఉంటున్నారు. కాబట్టి ఒకసారి ఆ ఇల్లు కూడా చూపించేద్దాం. ఆల్రెడీ కోతి మొహడు, ఒరే కోతి నా కొడుకు చెప్పరా. ఇప్పుడు చాకెట్ చేయబోతున్నాడు. సో మలేషియాలో భాస్కర్ గారు వాళ్ళ ఫ్యామిలీస్ అనమాట, వాళ్ళ పిన్ని వీళ్ళు వాళ్ళ రిలేషన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు చాలా అంటే మేము రావడంతో వాళ్ళు పాపం మనకి స్పెషల్గా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఎన్నో రకాల భోజనాలు వండి మమ్మల్ని ఇక్కడ ప్రేమగా చూసుకున్నారు. రియల్గా అదేనండి, మన ఇండియా నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అలానే ఉంటుంది. వాళ్ళ ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఇక్కడ విల్లాలన్నమాట, ఎవరికి వాళ్ళు సపరేటు. మా కోసం భోజనాలు 8 రకాలు ఉండేవి చూపిస్తాను. అరే నీ మొహం చూస్తే ఏడుస్తున్నాడు రా. అరే నీ మొహం చూస్తే ఏడుస్తున్నాడు. ఇంకా అమ్మా భాస్కరానికి ఏమవుతారు? తమ్ముడు అవుతారు. మీరు ఎలాగో పిన్ని అవుతారు. సో ఇది ఫ్యాబ్రిక్. ఇంకో పాప కూడా ఉంది. పాప ఎక్కడ? షకీనా పాప ఆల్రెడీ చదువుకుంటుంది. మనం అడగదా? ఓ ఆమె సిగ్గుపడిపోద్ది మామూలుగా అన్ని విషయాల్లో. ఇదిగోండి షకీనా అనమాట. మా ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ఫుడ్ వండి, ఫుడ్ మీరే వండారా? ఫుడ్ వచ్చా? వండడం వచ్చా? కుకింగ్ వచ్చా? తెలుగు మాట్లాడుతుంది, తమిళ్ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, అన్ని భాషలు మాట్లాడుతుంది. కానీ తెలుగే సక్కరంగా మాట్లాడదు. అంటే ఇక్కడే పుట్టింది కాబట్టి అందుకను. వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ చెప్పేశాను. దిస్ బాయ్ ఎవరు? అశ్విన్ అంట. Easy boy. He's a very naughty boy. యా చక్కని ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవెంట్ అయిపోగానే ఇక్కడికి వచ్చాము. చాలా ప్రేమ, అభిమానం, ఆప్యాయతతోటి చాలా. చెప్తా. ఈమె పేరు ఫియానా, ఫ్యామిలీ
జోసఫ్ జోష్వా సారీ. యాక్చువల్గా ఒక 20 years బ్యాక్ నేను మలేషియా వచ్చేటప్పుడు వీళ్ళంతా నాకు పరిచయం. 20 years తర్వాత మళ్ళీ వీళ్ళు కలవడానికి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో మర్చిపోలేని సిచ్యువేషన్ ఇది. సో ఇది చాలా మంచి సింగర్. చిన్నప్పుడు నేనే ఆడించేవాళ్ళు వీళ్ళందరినీ. మళ్ళీ వీళ్ళందరూ కలుసుకోవడం చాలా హ్యాపీ. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆడిస్తున్నారా? కొడతారా అయితే. సో వీళ్ళందరినీ ఇంకా చాలా మందిని పరిచయం చేయాలి. షీజ్ బియానా, జోష్వా, తమ్ముడు జోష్వా, ఇంకా ఉన్నారు చాలా మంది. వాళ్ళందరినీ కలవడానికి వస్తున్నాను. ఎవరు ఇవెవరు? కూర్చో పిన్ని. మా పిన్ని గారు మలేషియాలో ఉంటారు. 20 సంవత్సరాల క్రితం వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కలవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేషియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇది కూడా ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రా. మీ తమ్ముడి గురించి ఏమైనా చెప్పరా? ఏం చెప్తావు ఎలా చెప్తారా? 20 సంవత్సరాల తర్వాత చూసాను మా అక్క కొడుకుని. చాలా సంతోషంగా ఉంది లైఫ్. మా పిన్ని గారు చాలా కష్టాలు పడి పాపం మలేషియా వచ్చి ఇక్కడ పిల్లలతో ఉంటున్నారు. సో వాళ్ళందరినీ కలవడం చాలా హ్యాపీ. ఓకే, నేను ఒక 23 years ముందు మలేషియాలో వచ్చేటప్పుడు శాంతి గారు నిజంగా మనుషుల్లో దేవత అనే వాళ్ళు ఉంటారు కదా, మనం వినే ఉంటాం. ఫస్ట్ టైం చూద్దాం. శాంతి గారు వెరీ హంబుల్ పర్సన్. నా పేరే శాంతి అన్న వాళ్ళందరూ మంచిగానే ఉంటారు. అది మాత్రం నేను ఒప్పుకోను సార్. ఈవిడితో నేను కంపేర్ చేసుకో. సో మేడం గారు చాలా మంచి వ్యక్తి. ఎవరికైనా చక్కగా బాగా చూసుకుంటారు. సొంత పిల్లల్లా చూసుకుంటారు. పై వాళ్ళైనా ఎవరు అవ్వండి. సో మేడం గారు, శాంతి గారు ఇంకా బాగుండాలి. భగవంతుడు ఆశీస్సులు అందించారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా కోసం అయితే మంచి డిన్నర్ ఏర్పాటు చేశారు. నరేష్ అమ్మా మీ దగ్గర ఉన్నప్పుడు మీరు తెలియదు తెలియదా? ఓ அவர் பத்தி அவர் பத்தி 4 பேர் சொல்லுங்கம்மா. ஒண்ணு கூச்சப்படாதீங்க. நான் இங்க இருக்கும்போது ஒரு 2 வருஷம் இருந்தேன். ரொம்ப கஷ்டப்பட்டீங்களா ஆகி போட முடியாம? அது கண்டிப்பா சொல்லணும். கேமரா முன்னாடி சொல்லிதான் ஆகணும். இல்ல எங்க அம்மா மாதிரி அம்மா மேல இன்னும் மேல. இது தெலுங்கு வீடியோ. தெலுங்கு வீடியோனா டேய் మనసులో పేస్తే ఎలా పురిగో. అమ్మాయి So very happy for 52 years that they can Mama, I was very happy they came here and having dinner with us. సరే ఇంగ్లీష్ చంపేస్తారు. చూసారు కదండి, చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యా బాయ్ అమ్మా. బాయ్ సార్. అమ్మా బాయ్. సో వాళ్ళ ఫ్యామిలీ కలవడం జరిగిపోయింది. అంతా అయిపోయింది. ఇప్పుడే షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ చూసుకొని అలాగా వెళ్ళిపోతాం అనమాట. సో షాపింగ్ బయలుదేరిపోతున్నాం. సో ఇప్పుడైతే మలేషియాలో వెరీ వెరీ ఫేమస్ అయినటువంటి ట్విన్ టవర్స్ దగ్గరికి వచ్చినాము. మలేషియాకి ఎవరు వచ్చినా కూడా డెఫినెట్గా ఇక్కడ ఫోటో దిగుతారు. చాలా బాగుంటుంది. చూడండి. వావ్, కళ్ళు జిగేయమంటుంది. శాంతి టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈరోజు మలేషియా వచ్చాం. ట్విన్ టవర్కి ఎవరితో వచ్చాను అనుకుంటున్నారా? ఒక టిన్ తీసుకొచ్చా. ఐ విల్ షో దట్ టిన్. యా ఇవాళ మలేషియాలో ట్విన్ టవర్స్ వచ్చాము. దీనికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? యాక్చువల్గా వీళ్ళు ట్విన్స్, ఒక తల్లి పిల్లలు, అందుకే ట్విన్ టవర్స్ అనే పేరు వచ్చింది. సో ఇది ఒకటే కాదు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అది చూసినట్టయితే మలేషియన్ పబ్లిక్ బ్యాంక్, వెరీ ఫేమస్ బ్యాంక్ ఇన్ మలేషియా. అండ్ ఇది యాక్చువల్గా ట్విన్ టవర్స్ అంటారు, కానీ దీని అసలు పేరు పెట్రోనస్ టవర్. మలేషియాలో పెట్రోల్ ఉత్పత్తులలో నిజంగా వరల్డ్లో వీళ్ళు ఓన్ పెట్రోల్ వీళ్ళే ఉత్పత్తి చేసుకుంటుంటారు. ఇక్కడ పెట్రోల్ దొరుకుతుంటుంది. సో అటువంటి పెట్రోల్ని ఉత్పత్తి చేసే సంస్థ పెట్రోనస్ మలేషియాలో. ఆ పెట్రోనస్కి సంబంధించిన టవర్స్ కాబట్టి
వీటిని పెట్రోనస్ టవర్స్ అంటారు. సో మలేషియాలో వెరీ వెరీ ఫేమస్ అయినది ట్విన్ టవర్స్ తర్వాత, అంటే ట్విన్ టవర్స్ అన్నా కూడా ముందు వెరీ ఫేమస్ అనేది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, గోల్డ్ టెంపుల్. అంటే ఇక్కడ తమిళీలు ఎక్కువ ఉంటారు, తమిళన్స్ కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్. ఈ ప్లేస్కి వస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ఇది చాలామంది మన వాళ్ళు కూడా వచ్చినట్టు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ షూటింగ్లు కూడా జరుగుతాయి, చాలా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి ఇక్కడ. ఇక్కడ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎక్కువ. నరేష్ ఫోటోలు దిగాం. యా, ఈ లొకేషన్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. హాయ్, మొత్తానికి సక్సెస్ఫుల్గా టూర్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్లో అయితే వాచిపోయింది. ఒక గ్లాస్లో నీళ్ళు ఇచ్చి 150 రూపాయలు అడుగుతుంది. పోనీ డబ్బులు పోయినా మంచి ఫుడ్ తిందామంటే అది కూడా లేదు. కప్పు నూడిల్స్ ఇచ్చి ఒక్కొక్క కప్పు నూడిల్స్ 500 అంట. అప్పుడు వేడి నీళ్ళని కరెక్ట్గా వేసిందంటే రసం పోసినట్టు పోసింది, సాంబార్ పోసినట్టు. ఇంకా నూడిల్స్ తినాలా, నీళ్ళు తాగాలో తెలియక తలలు పట్టుకున్నాం. దయచేసి ఎప్పుడైనా మీరు ఫారెన్ కానీ లేకపోతే అదర్ కంట్రీ వెళ్ళేటప్పుడు శుభ్రంగా తిని ఇంటి దగ్గర బయలుదేరండి. ఒకేసారి ప్యాక్ చేసుకుంటారండి. ఎయిర్పోర్ట్కి వచ్చారంటే ప్యాంటు మొత్తం అన్నీ ఊడిపోతాయి. కానీ దీన్ని బట్టి అర్థమైంది మన ఇండియా 100కి 1000% బెస్ట్ అని. అంత కాదులే కానీ ఎవరు ఊరు కాదు గొప్ప కానీ ఉంటుంది. కానీ వచ్చాం కాబట్టి బోళ్ళు కష్టాలు. వీళ్ళేదో గొప్పగా చైనీస్ ఫుడ్ తింటారంటే ఒక్కటి తినలేదు నరేష్ గారు. వీడు ఎప్పుడు చూసినా ఆవకాయ అడుగుతాడు. ఏం తింటారో మనం కారం తిన్న బాడీలు, ఆ ఉప్పు కారం పులుపులు తింటాం. ఇక్కడ ఏమంటే అన్ని స్వీట్గా ఉంటాయి, మీరు తినేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి. వెళ్తే ఆ దేశం ఫుడ్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎనీవే, మేము మలేషియా వచ్చినందుకు ఈవెంట్ సక్సెస్ అయింది. అలాగే మా భాస్కర్ గారి వాళ్ళ రిలేటివ్ కూడా కలిశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సింగపూర్ దిగి, సింగపూర్లో ఒకరోజు ఉంటామా? 2 days ఉంటుంది. 2 days సింగపూర్లో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట. సో ఎంజాయ్ చేసాం బాగా. ఈరోజు కూడా అన్ని చోట్ల తిరిగేసాము, అయిపోయింది. ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్. వాడికి ఇచ్చిన పేమెంట్ కంటే వాడి తిండే ఎక్కువైపోయింది. ఇంకా 3 రోజులు మెయింటైన్ చేస్తే నా ఆస్తులే వద్దు, అందుకే మేము కూడా వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.